దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. ఆనియన్స్, అరటికాయలు, పసుపు, సాల్ట్ వేసి కడిగి పెట్టుకోవాలి. కారం, పసుపు, కొత్తిమీర, చింతపండు, ధనియాల పొడి, సాల్ట్, పుదీనా, మెంతుల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర పొడి. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, చెప్పండి ఎలా చేయాలి. ఆన్ చేయాలండి. చేద్దాం పదండి. ఆయిల్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? ఆనియన్ వేసి. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది ఓన్గా ట్రై చేశానండి, బాగా కుదిరింది. ఫిష్ ఫ్రై లాగా. ఇది మనం నాన్ వెజ్ తినాం కదా, అప్పుడు అలా చేసుకోవాలనిపించింది. ఓకే. సో చాలా మంది అంటే శ్రావణ మాసం ఇట్లాంటివి వచ్చినప్పుడు తినరు కదా నాన్ వెజ్. మేము కూడా తినాము. మీరు కూడా తినరా? సో చికెన్ ప్లేస్ లో మష్రూమ్స్ తో సాటిస్ఫై అవుతూ ఉంటారు. అవును, అలా ఫిష్ తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవాలన్నమాట. అంటే దీని కాంబినేషన్ బాగుంటుంది. అవునా? ఆనియన్ వేసాం. ఓకే, ఇది పేస్ట్ బట్టి కూడా వేసుకోవాలి కొంచెం, కానీ ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను నేను. ఇది గ్రేవ్ వస్తుందని అట్లా పేస్ట్ వేస్తాను. కొంచెం ఆనియన్స్ వేసి కొంచెం పేస్ట్ వేస్తాం, కానీ మేము ఫిష్ ఫ్రైలతో పేస్ట్ వేస్తామండి. ఆనియన్ పేస్ట్ వేస్తాం. సో ఓన్లీ ప్లెయిన్ ఆనియనా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేస్తారా దాంట్లో? ఓన్లీ ఆనియన్ వేసి పేస్ట్ చేస్తారా? ఆనియన్ అండి. కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసి పేస్ట్ చేస్తాను. సో ఇది కొంచెం మగ్గాలి కదా? అవును. ఆనియన్ బ్రౌన్ అయిందండి. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, పసుపు వేసుకున్నాను. ఓకే, మెంతుల పొడి వేసాను. నెక్స్ట్ ఏం చేయాలండి? జీలకర్ర వేసి. ఓకే, ధనియాల పొడి. ఓకే, 1 స్పూన్ వేద్దాం. కొత్తిమీర, పుదీనా. ఓకే, సాల్ట్ వేద్దామండి. వన్ అండ్ హాఫ్ కారం. ఓకే, సో సిమ్లోనే పెట్టాలా అండి? అవును, సిమ్లోనే. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం వేద్దామండి, కొంచెం. కొంచెం మసాలా ఫ్రై చేసి. సో ఇంకేంటండి, సినిమాలు చూస్తుంటారా మీరు ఎప్పుడైనా? లేదండి, అసలు చూడరా? ఎందుకండి? అసలు బయటికి సినిమాలకి వెళ్ళాను. అవును, అక్కడికి టీవీలోనే చూడొచ్చు కదా. టీవీలో చూస్తాను. టీవీలో చూస్తారా? థియేటర్స్కి వెళ్ళరు? లేదు, తక్కువ. లాస్ట్ థియేటర్లో చూసిన సినిమా ట్రిపుల్ ఆర్.
ఈయన ట్రిపుల్ ఆర్ నుంచి ఇప్పుడు లేదు ఏది లేదు. ఏంటి కల్కి కూడా వెళ్ళలేదా? బాబు వెళ్ళాడండి. బాబు వెళ్ళాడా? ఎలా ఉందంటే కల్కి సినిమా? బాగుందన్న. బాగుందన్నాడా? కానీ ఇక మేము వెళ్ళలేదు. అవునా? అంతా ఇంట్రెస్ట్ అనిపించదు, ఇంట్లోనే చూస్తాం కదా వస్తుంది అనిపిస్తుంది. కరెక్ట్. చింతపండు రసం వేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలండి? అట్టికాయ చేద్దామండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. అవునా? ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకా? నాకా? మీకే ఇంకెవరికి? నాకా? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇష్టమా? నైస్. ఇంకా శోభన్ బాబు ఏం చెప్తారో అనుకున్నా. లేదండి, అల్లు అర్జున్ మరీ అంత ఓల్డ్ ఓల్డ్. మీరు ఓల్డ్ అని కాదు, మీరు అసలు థియేటర్స్ కి ఎక్కడికి వెళ్ళనన్నారు కదా, అప్పుడే ఆపేసి ఉంటారు అనుకున్నా. రేస్ గుర్రం బాగా అనిపిస్తుంది, అందు గురించి అల్లు అర్జున్ మంచిగా అనిపిస్తుంది. అవునా? రేస్ గుర్రం సినిమా నచ్చిందా బాగా? రేస్ గుర్రం చాలా బాగుంటుంది, మంచి ఫిలిం అది. అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట. సో ఏమి ఇష్టం మీకు అల్లు అర్జున్ లో? ఎనర్జీయా, డాన్సా, డైలాగ్ డెలివరీయా, టైమింగా? చూస్తాం అంతే. అవునా? నైస్. వేద్దామండి? వేసేద్దాం. చెప్పండి. తొందర మగ్గిపోతుంది. కొంచెం ధనియాల పొడి వేద్దామండి. ఓకే, కొంచెం వేద్దాం, ఎక్కువ కాదు. పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. పెట్టాము కొత్తిమీర. ఓకే, సో ఒక 2 నిమిషాలు ఉడికిద్దామంటారు మొత్తం? అవునండి, తొందరగా మగ్గిపోతుంది. రెడీ అయిపోయిందా అండి? అయిపోయింది. సో డిష్ అవుట్ చేద్దామా? లెఫ్ట్ సైడ్ లో మీకు ప్లేట్ ఉంది. ఓకే, చూడండి. ఓకే అండి. సో వెజ్ ఫిష్ కర్రీ. సో వెజిటేరియన్స్ అందరికీ డెఫినెట్ గా స్పెషల్ రెసిపీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. వెజ్ ఫిష్ కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అరటికాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియా పొడి, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. వెజ్ ఫిష్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మెంతి పొడి, ధనియా పొడి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, చింతపండు పులుసు, పచ్చి అరటికాయ ముక్కలు వేసి బాగా ఉడికించాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, వెజ్ ఫిష్ కర్రీ రెడీ.